తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది కదండి. సో దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో అయితే మొత్తంగా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోగలుగుతారు. సో అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వం రైతు బంధు కింద మనకి ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ చేసేది కదా. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త మనకి రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క డబ్బులు పంపిణీ చేయబోతుందండి. సో దాదాపుగా మనకి 12,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఎట్టకేలకు ఇది రైతులకు శుభవార్తనే చెప్పాలి. సో చాలామంది రైతులు అయితే ఇప్పటివరకు వేచి చూశారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు అనేవి అయితే కేటాయించి విడుదల చేయడం ఉందండి. అయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే సాగు భూమి చేసిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం సంబంధించిన నిధులు అనేవి అయితే జమ అవుతాయండి. అలాగే రాళ్ళు, కుట్టలు, రప్పులు ఏవైతే ఉన్నాయో వారికైతే రాదనమాట. ఒకవేళ సాగు భూమి కలిగి ఉండి వాళ్ళు పంట వేసినా వేయకపోయినా కానీ వారికైతే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి అయితే అందుతాయండి. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుంది. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి దాదాపుగా మనకి జనవరి 26వ తారీఖు నుంచి ఈ యొక్క నిధులు అనేవి అయితే ప్రతి రైతుల ఖాతాలో అర్హులైన ప్రతి రైతుల ఖాతాలో జమ చేయడం ఉందన్నమాట. సో అంతలోపు మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అలాగే ఎన్పిసి లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఈ లింకప్స్ అన్ని చేయించుకుంటారో వారి యొక్క ఖాతాలో ఏ అడ్డంకి లేకుండా అయితే జమ అవుతాయండి. అయితే దీనికి సంబంధించి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.